మంత్రి నారా లోకేష్ గారు ఇటీవల ఒక గట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తనను తాను అత్యంత సంస్కారవంతమైన రాజకీయాలు చేసే నాయకుడిగా, చాలా హుందాగా ఉండే నాయకుడిగా, తానే కాదు తన చుట్టూ ఉన్న వాళ్ళు, తన పార్టీలోని కార్యకర్తలు కూడా అంతే సంస్కారవంతంగా రాజకీయాలు చేయాలని కోరుకుంటున్న నాయకుడిగా తనను తాను ఎలివేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మంత్రి నారా లోకేష్ గారు. అయితే ఆ ప్రయోగం ఈసారి మాత్రం వికటించింది. వెంకట్ అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త, వాసిరెడ్డి టీడీపీ అని ఉంది ఆయన అకౌంట్ మీద. ఆయన ఒక ఏఐ వీడియోను జనరేట్ చేసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు నడుచుకుంటూ వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పక్కనే రోడ్డు పక్కన కూర్చొని నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుక్కుంటున్నట్టు, వెంట పడుతూ ఉన్నట్టుగా ఒక వీడియోను క్రియేట్ చేశారు. ఆ వీడియోను రీట్వీట్ చేసిన మంత్రి నారా లోకేష్ గారు తప్పు ఇలా చేయకూడదు, ప్రత్యర్థులను ఇలా కించపరచడం తప్పు అంటూ ట్వీట్ చేయడమే కాకుండా ఆ వీడియోను రీపోస్ట్ చేశారు. ఆ వెంకట్ అనే వ్యక్తికి సంబంధించిన అకౌంట్లు అయితే ఏ 100 మందో 1000 మందో చూసేవారేమో. కానీ నారా లోకేష్ గారు ఆ వీడియోని రీపోస్ట్ చేసి, పైగా తానేమో అలా చేయొద్దని చెప్తూ ఉన్నట్టుగా చేసి, దాన్ని ఇంకా విపరీతంగా దాదాపు 1.5 మిలియన్ మందికి చేరేలాగా నారా లోకేష్ గారు చేశారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నారా లోకేష్ గారు నిజంగానే ప్రత్యర్థుల్ని కించపరచకూడదు అన్న ఉద్దేశం ఉన్న నాయకుడైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అతను అంగీకరిస్తున్నాడు. ఎందుకంటే మన తెలుగుదేశం ఫ్యామిలీ ఇలా ఉండకూడదని చెప్పారు మరి. కాబట్టి ఆ వెంకట్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేది క్లియర్గా అర్థమవుతుంది. మరి అలాంటప్పుడు ఆయనకు డైరెక్ట్ గా కాంటాక్ట్ ఇచ్చి తన టీం ద్వారా అయినా ముందు ఆ వీడియో డిలీట్ చేయని చెప్పొచ్చు కదా. అలా కాకుండా అతడు ఏదో ఒక వీడియో చేసుకుంటే దాన్ని తీసుకొని వచ్చి మళ్ళా నారా లోకేష్ గారు రీట్వీట్ చేయడం ఏంటి? రాజకీయ నాయకులు ఒక వ్యూహాన్ని అనుసరిస్తూ ఉంటారు. అదేంటంటే, పలానా బూతు పదంతో మిమ్మల్ని తిట్టాలని ఉంది, కానీ మాకు సంస్కారం అడ్డొచ్చి మేము ఆగిపోతున్నాం అని చెబుతూనే ఆ తిట్టాల్సిన బూతు పదం ఏదో సంబోధిస్తూ ఉంటారు. నారా లోకేష్ గారి ప్రయోగం కూడా అలాగే ఉంది. ఒకవైపు ఏమో ఇలా కించపరచకూడదు అంటూనే ఎవరు ఆ వ్యక్తి, అతని స్థాయి ఏంటో కూడా తెలియదు, అతని ఉద్దేశాలతో ఆ వీడియో చేస్తే దాన్ని మళ్ళీ రీట్వీట్ చేయడం ద్వారా, దాన్ని ప్రమోట్ చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తాను చేయాల్సిన ప్రాపగాండా చేస్తూనే మళ్ళీ తనకు తాను గొప్ప వ్యక్తిని, ప్రత్యర్థుల్ని కూడా గౌరవించే రాజకీయ నాయకుడిని అని చెప్పుకునే ప్రయత్నం నారా లోకేష్ గారు చేస్తున్నట్టుగా ఉంది. అయితే ఇక్కడే నారా లోకేష్ గారు పొరపడ్డారు. మంత్రి నారా లోకేష్ గారు ఎప్పుడైతే ఇలా నీతులు చెప్పడం మొదలు పెట్టారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు గతంలో ఎంత గలీజ్గా బూతులు పెట్టారు. ఇక స్పేస్ లో అయితే ఆ వీడియోని కూడా వైసీపీ వాళ్ళు బయటకు తెచ్చారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు అసలు చూడడానికి కూడా భయంకరంగా ఉన్నాయి. వాళ్ళు ఓన్లీ జగన్మోహన్ రెడ్డినే కాదు, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకుల్ని అందరినీ ఉచ్చనీచాలు లేకుండా తిడుతూ ఉన్నారు. అవి కూడా తీసుకొని వచ్చి నారా లోకేష్ దగ్గర పోస్ట్ చేస్తూ కామెంట్ బాక్స్ లో మరి దీనికేం సమాధానం చెప్తారు అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇంకో విషయాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెలుగులోనికి తెచ్చింది. నారా లోకేష్ గారు ఎవరైతే ఇలా ఉచ్చనీచాలు లేకుండా బూతులు తిడుతూ ఉన్నారో అలాంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నారా లోకేష్ గారు ట్విట్టర్లో కొందరిని ఫాలో అవుతున్నారు చూడండి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం అదంతా స్క్రీన్ రికార్డులు అంతా తెచ్చేశారు. జేపీ అనే అకౌంట్ ని మంత్రి నారా లోకేష్ గారు ఫాలో అవుతున్నారు. మరి ఇప్పుడు ఫాలో అవుతున్నారు లేదో ఈ క్షణం తెలియదు, కానీ ఆ అకౌంట్లో జేపీ అనే ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త, జయప్రకాష్ నారాయణ గారు ఈ జేపీ అని పెట్టుకున్నారు. ఈయన ఉచ్చ నీచాలు లేకుండా పచ్చి బూతులే, కామెంట్ పెట్టినా పచ్చి బూతులే, పోస్టులు పెట్టినా పచ్చి బూతులే. అలాంటి వ్యక్తిని మరి నారా లోకేష్ గారు ఎలా ఫాలో అవుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. మంచోడు మణి అనే మరో తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గారిని ఉద్దేశించి ఇంకా అవి చెప్పడం కూడా సాధ్యం కానంత మాటలు. అంటే మన ఇంట్లో ఒకరు ఆడవాళ్ళు ఉంటే ఇలా తిట్టరేమో, అసలు ఆడవాళ్ళంటే ఏంటో కూడా తెలియని వాళ్ళే ఇలా మాట్లాడతారేమో అన్నంత భయంకరంగా అతడు ఉన్నాయి. మరి అతన్ని అరెస్ట్ చేయాలి కదా, అతని మీద కేసు పెట్టాలి కదా, కనీసం ఇలా చేయొద్దని చెప్పాలి కదా. అతను మళ్ళీ నారా లోకేష్ ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టుకొని తిరుగుతున్నారు. వీళ్ళంతా సరే నెటిజన్లు అనుకుంటే, కిరా కార్పి అనే ఆయన తెలుగుదేశం పార్టీ కండువా వేసుకొని టీవీ డిబేట్లలో కూడా ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడుతుంటారు. తిరుమల లడ్డూలు అసలు నోరేలా వస్తుంది, ఆ వెంకటేశ్వర స్వామి అంటే ఇలా భయము భక్తి అనేది ఉందా? తిరుమల లడ్డూలో రోజా కొవ్వును కలిపారు, అందుకే రోజా ఆనందపడుతోంది, నా కొవ్వును కలిపారు అని మాట్లాడారు. అతను తెలుగుదేశం పార్టీ కండువా వేసుకుంటారు. ఇటీవల ఆయన పుట్టినరోజు ఏమో తెలియదు కానీ ఇలా మాట్లాడిన వ్యక్తిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకొని లడ్డూ తినిపిస్తున్నారు. స్వీట్ తినిపించి నోరు తీపి చేసే పరిస్థితికి వచ్చారు. ఆ ఫోటోలు కూడా బయట తిరుగుతున్నాయి. అంటే మరి ఎంకరేజ్ చేస్తున్నది నిజం కాదా? సీమరాజు అనే ఆయన ఆయన మాట్లాడితే ఇంకా అది మామూలుగా ఉండదు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు అందరినీ. మరి ఆయన ఎంకరేజ్ చేయడం లేదా? ఆయన చంద్రబాబు నాయుడుతో మీట్ అవ్వడం లేదా? సమావేశాలు పెట్టుకోవడం లేదా? టీడీపీ నాయకులతో అతనికి పరిచయాలు ఉన్నది నిజం కదా? ఉన్నాయి. కానీ వీటిని మాత్రం ఎక్కడా కంట్రోల్ చేయరు. అంతెందుకు నెటిజన్లు ఈరోజు ప్రశ్నిస్తున్నది ఏంటంటే, సరే వీళ్ళందరి గురించి చెప్తున్నారు కదా నారా లోకేష్ గారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమేమి మాట్లాడారు? ఒక సందర్భంలో ఏదో ప్రస్తావన వస్తే అనవసరంగా జగన్ కూతురికే భారతీరెడ్డిగా అని మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి కూతురు ఏం చేసింది,
ఆయన సతీమణి ఏం చేసింది, ఆ అంశాలు ఎందుకు మాట్లాడారని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంకో సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు, తనను పోలీసులు చుట్టుముట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ముఖ్యమంత్రిని ఉద్దేశించి లండన్ ఎందుకు పోయాడు, డాష్ మింగడానిక అని మాట్లాడేశారు. పచ్చి బూతు అలా మాట్లాడారు. ఇంకా ఆ తర్వాత సైకో అనే పదాలు, వాడు వీడు అనేది లెక్క లేకుండా మాట్లాడారు ఎలక్షన్లకు ముందు వరకు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇవన్నీ మీ అబ్బ సొమ్మ, మీ నాయన సొమ్మ ఇట్లా మాట్లాడారు. ఈ నారా లోకేష్ గారు ఈ ట్వీట్ చేయగానే మాజీ మంత్రి రోజా గారు స్పందించారు. ఆమె అయితే కాస్త డేర్గానే స్పందించారు. ఇదే తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్న బండారు సత్యనారాయణమూర్తి తనను గతంలో ఏ బూతులు తిట్టాడు, అది ఇంకా అవి కూడా భయంకరమైనవి. ఏదో సాధారణ నెటిజన్లు అంటే ఏదో సంస్కారం లేని వాళ్ళు అనుకోవచ్చు. బండారు సత్యనారాయణమూర్తి డైరెక్ట్ గా రోజా గారిని ఉద్దేశించి అన్ని మాటలు మాట్లాడారు. పైగా రోజా గారు ఈరోజు పబ్లిష్ చేసిన వీడియోలో ఇంకో వీడియో కూడా ఉంది బండారు సత్యనారాయణ గురించి. నేను రోజాని ఇలా తిట్టిన తర్వాత హోటల్లో పవన్ కళ్యాణ్ నన్ను హత్తుకొని మెచ్చుకున్నారు, ధైర్యంగా ఉండు అని అందరి ముందర నాకు ధైర్యం చెప్పారు, నన్ను సమర్థించారని చెప్పారు. కిరాకార్పి తిరుమల లడ్డులో రోజా పువ్వు కలిపారని మాట్లాడిన వీడియోని కూడా ఆమె పోస్ట్ చేశారు. దాంతోపాటు భానుప్రకాష్, నగిరి ఎమ్మెల్యే భానుప్రకాష్ కూడా అత్యంత అనుచితంగా రోజా గురించి మాట్లాడారు. మరి దీనికేం సమాధానం చెప్తారు, వీళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారని డైరెక్ట్ గా రోజా గారు ప్రశ్నించారు. నారా లోకేష్ గారి నుండి సమాధానం ఉండదు. వీళ్ళంతా ఎందుకు నెటిజన్లు కాదు, బాలకృష్ణ, ఎమ్మెల్యే బాలకృష్ణ గారు ప్రధాని నరేంద్ర మోడీ గారి గురించి ఏం మాట్లాడారు, బహిరంగ సభలో ఏం మాట వాడారు, అది ఉచ్చరించడానికైనా సాధ్యమవుతుందా? అమ్మాయి కనిపిస్తే కడుపైన చేయాలి, ముద్దైనా పెట్టాలి అని బాలకృష్ణ గారు అన్నప్పుడు అది సంస్కారం కాదు అని ఎందుకు చెప్పలేకపోయారు తెలుగుదేశం పార్టీ పెద్దలు? సో ఏ కోణంలో చూసినా కూడా మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళు 90% బూతులు వాడుతుంటారు, 90% అనుచితంగా పోస్టులు అటాక్ చేస్తుంటారు. ఇంకా గవర్నమెంట్ మారినాక ఈ 18 నెలల కాలంలో అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నోర్లకు అదుపే లేదు, భయమే లేదు. ప్రభుత్వం మనదే కదా అని మాట్లాడుతున్నారు, ఎక్కడా కంట్రోల్ చేయడం లేదు. 90% బూతులు వీళ్ళు మాట్లాడతారు పబ్లిక్గా. దానికి ఆవేశపడిపోయి వైసీపీ వాళ్ళు ఎక్కడైనా 10% స్పందిస్తే మీడియా బలం ఉంది కాబట్టి ఆ 10%ని 90% వైసీపీ వాళ్ళే బూతులు మాట్లాడుతూ ఉన్నారు అన్నట్టుగా ప్రొజెక్షన్ ఇస్తారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు 90% బూతులు మాట్లాడితే దాన్ని మాత్రం ఏదో వైసీపీ వాళ్ళ మాటలకి ఆక్రోశంతో 10% టీడీపీ వాళ్ళు స్పందిస్తున్నారు అన్నట్టుగా కవర్ డ్రైవ్ చేస్తారు. ఇలా ఉంది. సో నారా లోకేష్ గారు ఈ ప్రయత్నం వ్యర్థం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు మాట్లాడినన్ని మాటలు కార్యకర్తలు కూడా వదిలేద్దాం, నెటిజన్లు వదిలేద్దాం, తెలుగుదేశం పార్టీలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు, మంత్రులుగా ఉన్న వాళ్ళు గతంలో ఏం మాట్లాడారో ఆ వీడియోలన్నీ తీస్తే అనవసరంగా నారా లోకేష్ గారి పరువే పోతుంది. కాబట్టి నారా లోకేష్ గారు నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉండి ఇప్పటికైనా ఉద్ధరించాలి, తన పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని సంస్కరించాలి అని అనుకుని ఉంటే ఆ వెంకట్ అనే వ్యక్తి సృష్టించిన ఏ వీడియోను ఫస్ట్ రీపోస్ట్ చేసేవారు కాదు, డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి తన టీం ద్వారా అయినా అలాంటి పెట్టద్దని చెప్పి ఉండేవారు. అని ఎక్కడా లేదు. అంటే ఇండైరెక్ట్గా మీ పని మీరు చేయండి, నేను మాత్రం నా క్యారెక్టర్ని కాపాడుకునేలాగా, నేను మంచివాడిని అనేలాగా మళ్ళీ మీరు మాట్లాడిన వీడియోల్ని, చేసిన వీడియోలన్నీ ప్రమోట్ చేస్తూ ఉంటా అన్నట్టుగా నారా లోకేష్ గారి వ్యవహార శైలి ఉంది.